శంకరుడిది సమస్త ఐశ్వర్యము కూడా. అటువంటి వాడు దాచుకునేవాడు కాడు. శంకరోతీతి శంకర, ప్రతి ఇంట తండ్రి రూపంలో ఉండి బిడ్డల యొక్క అభ్యున్నతిని చూస్తుంటాడు. అటువంటి వాడు ఏమి ఇవ్వలేడు. మరి అటువంటి వాడు బిచ్చం ఎందుకు ఎత్తుతాడు అంటే, రే ఒక్కసారి నీ బుద్ధిని తెచ్చి నా యందు పెట్టరా, నా యందు పెడితే తరించిపోతావు, ఎన్ని కోట్ల జన్మలు ఎత్తుతావు ఇలా అని చెప్పడానికి కపాలేశ్వరుడు అన్న పేరుతో భిక్షాటనమూర్తి భిక్షాటన చేస్తాడు. ఆ భిక్షాటనమూర్తి తెలివి తక్కువవాడు కాడు. శంకరుడిది సమస్త ఐశ్వర్యము కూడా. అటువంటి వాడు దాచుకునేవాడు కాడు. శంకరోతీతి శంకర, ప్రతి ఇంట తండ్రి రూపంలో ఉండి బిడ్డల యొక్క అభ్యున్నతిని చూస్తుంటాడు. అటువంటి వాడు ఏమి ఇవ్వలేడు. మరి అటువంటి వాడు బిచ్చం ఎందుకు ఎత్తుతాడు అంటే, రే ఒక్కసారి నీ బుద్ధిని తెచ్చి నా యందు పెట్టరా, నా యందు పెడితే తరించిపోతావు, ఎన్ని కోట్ల జన్మలు ఎత్తుతావు ఇలా అని చెప్పడానికి కపాలేశ్వరుడు అన్న పేరుతో భిక్షాటనమూర్తి భిక్షాటన చేస్తాడు. ఆ భిక్షాటనమూర్తి తెలివి తక్కువవాడు కాడు. శంకరుడిది సమస్త ఐశ్వర్యము